అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బొనిగల సాల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, ఏఐఎఫ్ మరియు గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్ని. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. స్టాక్స్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా? చూడండి, ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం, దాన్ని బట్టి మీరు బేరీజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, స్టాక్స్ జీరో అవుతాయా, మ్యూచువల్ ఫండ్స్ జీరో అవుతాయా? ఫస్ట్ క్వశ్చన్. కొన్ని స్టాక్స్ జీరో అయ్యి స్టాక్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. అంటే స్టాక్స్లో మనము తీసుకున్న కంపెనీ నెట్ ప్రాఫిట్స్ సరిగా లేకపోయినా, సేల్స్ సరిగా లేకపోయినా, ఏదైనా స్కామ్స్ అయినా కానీ స్టాక్స్లో జీరో అయ్యే అవకాశం ఉంది. అలాగే డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్. నేను ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అంటే గుర్తుంచుకోండి, నేను చెప్పేది డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈ పదం గుర్తుంచుకోండి. డైవర్సిఫైడ్ అంటే ఒకే రంగం కాకుండా ఒక 15 రంగాల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫైడ్ అంటారు. ఈక్విటీ అంటే కంపెనీస్లో ఓనర్షిప్. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు జీరో అవుతుందా? డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు ఎప్పటికీ జీరో కాదు, అయిన సందర్భాలు ఇంతవరకు లేవు. ఫస్ట్ క్వశ్చన్. సరే, స్టాక్స్లో విపరీతమైన కోట్లు వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్లో రావు. ఇందులో నిజమెంత? ఒకవేళ మీరు తీసుకున్న స్టాక్, మీరు ఒక కంపెనీయో 4 కంపెనీస్లో మీరు స్టాక్స్ కొన్నారు, అవి మల్టీ బ్యాగర్స్ అయితే మీకు కోట్లు గురిపించే అవకాశం ఉంది, మీకు విపరీతంగా డబ్బు వచ్చే అవకాశం స్టాక్స్లో ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో అయినంత డబ్బు మల్టిప్లై ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో అయ్యే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఏమిటంటే, మీరు మల్టీ బ్యాగర్ని అందుకోవాలంటే మీకు చాలా జ్ఞానం కావాలి. మీరు అంత జ్ఞానం ఉండి సక్సెస్ అయ్యి మీరు మల్టీ బ్యాగర్ తీసుకుంటే స్టాక్స్లోనే మీకు డబ్బు మల్టిప్లై అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే, స్టాక్స్లో మల్టిప్లై అయినంత విపరీతమైన మల్టిప్లికేషన్ ఈక్విటీ, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండకపోవచ్చు. కాకపోతే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు ఎప్పటికీ జీరో కాదు. పైగా దీర్ఘకాలం ఉంటే మీకు ఎఫ్డి కంటే ఒక 5 to 6% కంఫర్టబుల్ రిటర్న్, అంటే 12 to 13% రిటర్న్, 13% రిటర్న్ కంఫర్టబుల్గా మీకు వస్తుంది. ఇక్కడ స్టాక్స్లో రిటర్న్ గ్యారంటీయా, మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ గ్యారంటీయా? క్వశ్చన్. స్టాక్స్లో రిటర్న్ గ్యారంటీ కాదు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్లో రిటర్న్ కూడా గ్యారంటీ కాదు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అయితే మనం బ్రాడర్ మార్కెట్స్లో, అంటే సెన్సెక్స్, నిఫ్టీ రిటర్న్స్ను మనం ఏ విధంగా చెప్తామంటే, జనరల్గా ఏమిటంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. మన జీడిపి 6 to 7% మధ్యలో గ్రో అవుతుంది. ఇన్ఫ్లేషన్ మనది ఇప్పుడు 4 to 5% మధ్యలో ఉంది. అంటే ఈ రెండు ఎంత ఉంటే జనరల్గా ఈక్విటీస్లో రిటర్న్స్, అంటే సెన్సెక్స్లో, నిఫ్టీలో రిటర్న్స్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సంవత్సరం రాలేదంటే నెక్స్ట్ ఇయర్లో ఈ సంవత్సరం రిటర్న్, నెక్స్ట్ ఇయర్ రిటర్న్ కలిపి వచ్చే అవకాశాలు క్యాపిటల్ మార్కెట్స్లో ఉంటాయి. తర్వాత, స్టాక్ కంపెనీస్ మోసం చేస్తాయా, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మోసం చేస్తాయా? ఇదొక క్వశ్చన్. స్టాక్ కంపెనీస్లో కొన్ని మేనేజ్మెంట్లు స్కామ్స్ చేసి, ఫ్రాడ్ చేసి, కృత్రిమంగా కొన్ని కంపెనీస్లో చరిత్రలో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని మ్యానిపులేట్ చేసి మోసాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే కొన్ని కంపెనీస్ పెద్దగా లాభాలు లేకపోయినా లాభాలు వచ్చినట్టుగా కొన్ని మోసాలు చేసి చూపిస్తూ స్టాక్ పెరిగేలాగా చేసి, తర్వాత ఒకటేసారి అది బయటపడుతూ టక్క స్టాక్ పడిపోవటం, రిటైల్ ఇన్వెస్టర్స్ దెబ్బతినటం, స్టాక్ కంపెనీల్లో కొంతమంది ప్రమోటర్స్ మోసం చేయటం ఉంది. అంటే స్టాక్ కంపెనీస్ మోసం చేసే అవకాశాలు సెబీ చాలా స్ట్రిక్ట్గా ఉంటే కూడా కొంతమంది ప్రమోటర్స్ కావచ్చు, కొంతమంది మేనేజ్మెంట్ కావచ్చు, కొన్ని మోసాలు చేసిన సందర్భాలు స్టాక్ కంపెనీస్ ఉన్నాయి. అంటే అందరు కాదు,
రేర్ కేసెస్లో కొన్ని ఉంటాయి. స్టాక్ కంపెనీస్లో ఒక్కొక్కసారి మోసమయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే మనం ఇండివిడ్యువల్ స్టాక్స్ కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా పాదరసంలాగా, అంటే కంపెనీ మీద ప్రేమ పెంచుకొని దాన్నే అతుక్కొని ఉండకూడదు. ఇండివిడ్యువల్ స్టాక్స్ కొనుక్కున్న ఇన్వెస్టర్స్ అంటే కంపెనీస్లో ఏదైనా చెడు వార్త రాగానే వదిలించుకోవాలి. అందుకనే మార్కెట్స్ పడిపోయేది అందుకే అనమాట. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే చెడ్డ మార్కెట్కి, కంపెనీకి మంచి రిజల్ట్ కాని వార్త ఏదొస్తే కూడా వదిలించుకుంటారు. అందుకని ఇండివిడ్యువల్ స్టాక్స్ ఉన్న వాళ్ళు చాలా షార్ప్గా రోజు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మార్కెట్ మొత్తం పడుతున్నప్పుడు అవి కూడా పడతాయి. అప్పుడు వదిలించుకోవాలని అని చెప్పట్లేదు. కానీ ఆ ఒక్క కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ అయినప్పుడు మాత్రం ప్రేమ పెంచుకొని ఆ కంపెనీ మీదే ఉండటం అంత ఆమోదయోగ్యం కాదు. సరే, మరి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మోసం చేస్తాయా? మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మోసం చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకు లేదంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీకోసం స్టాక్స్ కొన్నప్పుడు ఆ స్టాక్స్ వాళ్ళ పేరు మీద ఉండవు. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీ దగ్గర తీసుకున్న డబ్బుతో అదే రోజు కొంత క్యాష్ హోల్డింగ్ పెట్టుకొని 5 to 10% అదే రోజు స్టాక్స్ కొంటారు. ఆ స్టాక్స్ స్కీమ్ పేరు మీద ఉంటాయి. ఆ కంపెనీకి కూడా మీకోసం కొన్న స్టాక్స్ని మిస్యూజ్ చేసే అధికారం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ఉండదు. అంటే కస్టోడియన్ వేరే వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్కి సపోజ్ ఒక ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, దానికి కస్టోడియన్ వై అనే సంస్థ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని మోసం చేయడానికి మ్యూచువల్ సంస్థకి అధికారం ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బు తీసుకుని పారిపోవడానికి అధికారం ఉండదు. అది గవర్నమెంటు, అంటే కొన్ని గవర్నమెంటు బ్యాంక్స్ అండర్లో నడిచే మ్యూచువల్ ఫండ్ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఫారిన్ పేరు ఉన్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు కావచ్చు. ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థలో మీరు డబ్బులు పెట్టినా వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోయే అవకాశం మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో మోసం చేయడానికి లేదు. సో డైరెక్ట్ స్టాక్స్లో ఎప్పుడన్నా 1-2 స్టాక్స్లో మోసమయ్యే అవకాశం ఉందంటే వాళ్ళు ప్రమోటర్ మోసం చేసే అవకాశం ఉంది, మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. సెబీ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కానీ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వేరే మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం అవకాశం చాలా 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 తక్కువ, హైలీ రెగ్యులేటెడ్. తర్వాత స్టాక్స్లో ఎక్కువ రిటర్న్ వస్తాయా, మ్యూచువల్ ఫండ్లు ఎక్కువ వస్తాయంటే మీరు కొనుక్కున్న స్టాక్స్ సక్సెస్ అయితే స్టాక్స్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, స్టాక్స్లోనే మల్టీప్లైగర్ అవుతారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే బీభత్సమైన రిటర్న్స్ రావు, అలాగే మీ డబ్బు జీరో కాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే హిస్టారికల్గా నిఫ్టీ సెన్సెక్స్ కంటే, అంటే ఇండెక్స్ల కంటే, బెంచ్ మార్కుల కంటే కొంచెం ఎక్కువ రిటర్న్ రావడానికి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్ ట్రై చేస్తాడు. ఇప్పుడు సపోజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉందండి, గత 10 ఏళ్ళ నుంచి ఒక 15% ఇస్తే యాక్టివ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక 17-18 వచ్చేలాగా ప్రయత్నిస్తారు. కొన్ని ఫండ్స్ మీకు బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఫండ్ మేనేజర్ క్లిక్ కాకపోతే ఆ బెంచ్ మార్క్ కంటే తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే బెస్ట్ పర్ఫార్మింగ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ బెంచ్ మార్క్ కంటే ఎక్కువ, అంటే నిఫ్టీ కంటే ఎక్కువ, లార్జ్ క్యాప్స్ అయితే నిఫ్టీ 100 కంటే ఎక్కువ, మిడ్ క్యాప్ అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటే ఎక్కువ, స్మాల్ క్యాప్ అయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ కంటే బెంచ్ మార్క్ కంటే ఎక్కువ వచ్చేలాగా మ్యూచువల్ ఫండ్స్ ట్రై చేస్తారు. అంటే స్టాక్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ వస్తాయి. అల్టిమేట్గా మీ స్టాక్స్ క్లిక్ అయితే స్టాక్స్లోనే ఎక్కువ వస్తాయి. ఒకవేళ మీ స్టాక్స్ క్లిక్ కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏమిటంటే హ్యూజ్ మల్టిప్లికేషన్ రిటర్న్స్ రావు, డబ్బు యావరేజ్గా ఒక 12-13% మనం కంఫర్టబుల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ యూ స్టే మోర్ దాన్ 10 years, 15 years, 20 years. అయితే స్టాక్స్లో ఏమిటంటే షార్ట్ పీరియడ్లో హై రిటర్న్స్ రావచ్చు, దీర్ఘకాలం ఆ కంపెనీ రిటర్న్స్ సస్టైన్ అవ్వటం, నిలుపుకోవటం మీకు కష్టం. అంటే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ స్టాక్స్లో ఎప్పుడు కూడా ఎంట్రీ పాయింట్ ఇంపార్టెంట్, ఎగ్జిట్ పాయింట్ ఇంపార్టెంట్. లోలో ఎంటర్ కావాలి, హైలో ఎగ్జిట్ కావాలి. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్స్ అది చూసుకుంటారు. అంటే వాళ్ళు ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేయాలో అప్పుడు బుక్ చేస్తారు. ట్రస్ట్ రూపేణ ఫామ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేయాలో అప్పుడు బుక్ చేస్తారు.
వాళ్ళకి ట్యాక్స్ పడదు మ్యూచువల్ ఫండ్స్‌కి. అంటే మనం అంతిమంగా మళ్ళీ లాస్ట్‌లో కడతాం కాబట్టి వాళ్ళకి పడదు. మళ్ళీ వాళ్ళు లోలో ఎంటర్ అవుతారు. మళ్ళీ మనం ఇండివిడ్యువల్‌గా ఏంటంటే మనం క్యాష్ హోల్డింగ్ పెట్టుకోం. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏంటంటే క్యాష్ హోల్డింగ్ పెట్టుకుంటే అంటే ఆపర్చునిటీ కోసం కాసుకొని చూస్తూ ఉంటారు. కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 5%, 10%, 15% కూడా క్యాష్‌లో అంటే వాళ్ళ దగ్గర 10,000,00,00,000 ఫండ్ ఉంటే ఒక 1,000,00,00,000 అట్లా పక్కకు పెట్టుకుంటారు క్యాష్ హోల్డింగ్స్. అంటే క్యాష్ హోల్డింగ్స్ అంటే బాండ్స్‌లో పెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ అవకాశం ఇచ్చినప్పుడు డిప్లాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ డైరెక్ట్ స్టాక్స్‌లో నిత్యం మీరు నాలెడ్జ్ అంటే మ్యాక్రో ఎకనామిక్స్ ఫాలో అవుతూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ గమనాల్ని గమనిస్తూ కంపెనీల యొక్క సేల్స్‌ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని గమనిస్తూ మీరు నాలెడ్జ్ ప్రకారం మీరు ముందుకెళ్ళాలి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్‌లో ఏంటంటే ఫండ్ మేనేజర్ ఉంటాడు. రిసర్చ్ టీమ్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మరి ఫండ్ మేనేజర్‌కి, రిసర్చ్ టీమ్‌కి మీ మీద ప్రేమ ఎందుకుంటుంది? మీ మీద ప్రేమ ఎందుకుంటుందంటే ఫండ్ మేనేజర్‌కి హై సాలరీ ఉంటుంది. రిసర్చ్ టీమ్ కూడా వెరీ డీసెంట్ సాలరీ ఉంటుంది. మరి ఈ డబ్బు ఎవరిస్తారు వాళ్ళకి? అయితే ఈ డబ్బు ఎవరిస్తారంటే ప్రతి ఫండ్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. అంటే ఒక 2% అనుకోండి. అంటే మీరు ఒక రూ. 1,00,00,000 పెట్టారనుకోండి. సంవత్సరానికి రూ. 2,00,000 ఫీజు. అంటే డివైడెడ్ బై 365 వేసి ఎవ్రీ డే ఎంత మీరు ఒక 1 సీఆర్ ఇన్వెస్ట్ చేశారండి. 1 సీఆర్‌లో ఫీజు 2% అంటే 2,00,000 డివైడెడ్ బై 365 అంటే ప్రతిరోజు ఎంత అమౌంటో అంత అమౌంట్ ఫీజు తీసుకుంటది కంపెనీ. మ్యూచువల్ ఫండ్ సంస్థ. తీసుకొని వాళ్ళ యొక్క ఆఫీస్ ఖర్చులకు కావచ్చు, సర్వర్ ఖర్చులకు కావచ్చు, స్టాఫ్ ఖర్చులకు కావచ్చు, అందులో నుంచే అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థ వేల కోట్లు, లక్షల కోట్లు మెయింటైన్ చేస్తుంది. దాంట్లో నుంచి ఎక్స్‌పెన్స్ రేషియో తీసుకొని, అందులో నుంచి ఫండ్ మేనేజర్‌కి హ్యూజ్ సాలరీ, రిసర్చ్ టీమ్‌కి మంచి సాలరీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఫండ్ మేనేజర్‌కి ఎక్కువ సాలరీ అంటే, ఫండ్ మేనేజర్ టాలెంట్‌ని బట్టే ఫండ్ రిటర్న్స్ ఉంటాయి. ఫండ్ మేనేజర్ కొనే స్టాక్స్‌ని బట్టే ఫండ్ రిటర్న్స్ ఉంటాయి. ఫండ్ మేనేజర్ సక్సెస్ అయితేనే ఆ ఫండ్‌కి ఇన్‌ఫ్లోస్ ఎక్కువొస్తాయి. వాళ్ళకి ఇంకా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో, ఫండ్ మేనేజర్‌కి జీతం, ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టే, రిసర్చ్ టీమ్‌కి ఒక ప్రతిఫలం ఉంటుంది గాబట్టే, మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్‌కి కూడా ప్రతిఫలం ఉంటుంది గాబట్టే, మా శ్రద్ధ ఫండ్ పెరగటం మీద ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్స్‌కి గూడా ఇప్పుడు డైరెక్ట్‌లో ఉన్నారు. ఎవరికి మీరు డైరెక్ట్ ఫండ్‌లో మీకు డిస్ట్రిబ్యూటర్‌కి ఏం కమిషన్ ఉండదు. సో, ఫండ్ సక్సెస్ అనేది మీ యొక్క నాలెడ్జ్‌ని బట్టి ఉంటుంది. ఇక్కడేమిటంటే, మీకు ఏ ఫండ్ ఇవ్వాలన్నది మీ యొక్క గోల్స్‌ని బట్టి డిజైన్ చేస్తాం మేము ఒకటి. మీరు షార్ట్ పీరియడ్ అంటేనేమో మీకు ఈక్విటీ ఇవ్వకుండా 10 రోజుల్లోనే డబ్బు అవసరం అంటే ఒక రకమైన ఫండ్సు. లేదు యూత్‌కి అనుకోండి. ఇప్పుడు 35, 20 ఇయర్స్ వ్యక్తికి, యూత్‌కి ప్యూర్ ఈక్విటీ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటుంది. పెద్దవాళ్ళకి ప్యూర్ ఈక్విటీ ఇవ్వకూడదు. అంటే ఇవన్నీ చూస్తాం డిస్ట్రిబ్యూటర్స్. ఇవన్నీ కాకుండా ఫండ్ మేనేజర్స్‌కి ఫీజు అంటే మన ఎక్స్‌పెన్స్ రేషియో నుంచి ఎళ్తుంది కాబట్టి, ఫండ్ మేనేజర్‌కి గానీ, రిసర్చ్ టీమ్‌కి గానీ, ఫండ్ హౌస్‌కి గానీ మీ మీద శ్రద్ధ ఉంటుంది ఇన్వెస్టర్స్ మీద. సో, మనం ఏమంటున్నామంటే, మరి వాళ్ళకి శ్రద్ధ ఎందుకుంటుందంటే, విన్ విన్ కాంబినేషన్. అంటే మీరు విన్ అయితే ఫండ్ హౌస్ గూడా విన్ అవుతుంది. ఫండ్ హౌస్ విన్ అయితే మీరు విన్ అవుతారు. సో, ఇక్కడ మనం ఏమంటున్నాం డైరెక్ట్ స్టాక్స్ తప్ప? తప్పేం గాదు. మీకు నాలెడ్జ్ ఉంది. మీకు అన్నీ చూసుకోగల ఇది ఉంటే, సమయం ఉండి, నాలెడ్జ్ ఉంటే ఏమి ఇబ్బంది లేదు. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఎళ్ళొచ్చు. లేదు మీరు ఏదైతే మొమెంటమ్ స్టాక్స్ ఉన్నాయో, మల్టీ బ్యాగర్స్ అవుతారు మీరు ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ స్టాక్స్ ఏం తప్పు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటంటే డైరెక్ట్ స్టాక్స్ అంత రిటర్న్ రాకపోవచ్చు. కానీ డైరెక్ట్ స్టాక్స్‌లో జీరో కాకపోవచ్చు. మధ్యస్థంగా అంటే మీకేమిటంటే డబ్బు జీరో కాకూడదు. మీరు సంపాదించిన కష్టార్జితం మొత్తం జీరో కాకూడదు. స్టాక్ మార్కెట్ అంటే మొత్తం డబ్బులు పోతాయి అపోహ ఉన్నవాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ గానీ, ఈటీఎఫ్‌లు గానీ, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే దీర్ఘకాలంలో మీరు ఎకానమీలో పార్ట్ ఓనర్ అవుతారు. దేశం ఎలా ముందుకెళ్తే మీరు అలా ముందుకెళ్తారు. మీరు ఒక డీసెంట్ రిటర్న్ దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా జనరేట్ చేసుకునే అవకాశం
మీకు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.